కృష్ణా ఎక్స్ప్రెస్ పేరు ఎలా పెట్టినారంటే మన ట్రైన్ వచ్చేసి కృష్ణా నది మీద అయితే ప్రయాణం అయితే చేస్తుంది. సో అందుకని ఈ ట్రైన్కి వచ్చేసి మనకు కృష్ణా అనేది పేరు అయితే పెట్టినారు. సో ఈ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు అక్టోబర్ 2, 1974 అయితే స్టార్ట్ చేశారు. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 18 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు వెంకటగిరికి అయితే రీచ్ అయింది. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 31 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు నెల్లూరుకి అయితే రీచ్ అయింది. ట్రైన్ వచ్చేసి దాదాపు 40 నిమిషాలు లేట్గా వచ్చేసి మనం కావలికి అయితే రీచ్ అయినాము. ట్రైన్ వచ్చేసి 46 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు ఒంగోలుకి అయితే రీచ్ అయింది. ట్రైన్ వచ్చేసి 1 గంట 4 నిమిషాలు లేట్గా వచ్చేసి మనం తెలంగాణ జంక్షన్కి అయితే రీచ్ అయినాము. ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 30 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు వరంగల్కి అయితే రీచ్ అయింది. సో మన ట్రైన్ వచ్చేసి 1 గంట 46 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు చర్లపల్లికి అయితే రీచ్ అయింది. మన ట్రైన్కి చల్లపల్లి కానీ చూసుకుంటే డీబోర్డింగ్ అయితే చాలా ఫుల్గా అయితే జరిగిపోతుంది. అక్కడ చాలా మంది అయితే దిగిపోతారు. సో బండి అయితే మాత్రం వీళ్ళకైతే చుక్కలు చూపిస్తుంది. అటు పోదామా వద్దని పోయేటట్టుగా పోతుంది ఈ బండి. సో హైగా సీరో వచ్చేసి మనం వచ్చేసి తిరుపతి నుంచి ఆదిలాబాద్ వరకు అయితే మనం అయితే కృష్ణా ఎక్స్ప్రెస్లో అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో మన ట్రైన్ వచ్చేసి కృష్ణా ఎక్స్ప్రెస్ ఢిల్లీ అయితే ఉంటుంది మనకు తిరుపతి నుంచి ఆదిలాబాద్ వరకు. సో ఈ ట్రైన్ చూసుకుంటే మనకు వచ్చేసి తిరుపతిలో 5:45కి స్టార్ట్ అయ్యి అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ 6:10 మనకు వచ్చేసి ఆదిలాబాద్కి అయితే రీచ్ అవుతుంది. సో ఈ ట్రైన్లో మనకు జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 24 గంటల సమయం అయితే పడుతుంది. సో మన కృష్ణా ఎక్స్ప్రెస్ వచ్చేసి దాదాపు 1139 కిలోమీటర్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది తిరుపతి నుంచి ఆదిలాబాద్ వరకు. సో ఈ ట్రైన్ కనుక స్టాప్లో చూసుకుంటే దాదాపు 57 స్టేషన్లు అయితే మన ట్రైన్కి అయితే హాల్టింగ్ అయితే ఉంటుంది. సో ఈ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు అక్టోబర్ 2, 1974 అయితే స్టార్ట్ చేశారు. సో ఈ ట్రైన్ స్టార్టింగ్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి విజయవాడ జంక్షన్ వరకు రన్ అవుతూ ఉండింది. సో అప్పుడు కానీ చూసుకుని మనకు చాలా తక్కువ స్టాప్లో అయితే ఈ ట్రైన్ అయితే రన్ అవుతూ ఉండింది. సో కొద్ది రోజుల తర్వాత ఈ ట్రైన్ వచ్చేసి మనకు గుంటూరు దాకా అయితే ఎక్స్టెండ్ అయితే చేసినారు. ఈ ట్రైన్ని గుంటూరుకి ఎక్స్టెండ్ చేసిన తర్వాత మనకు వచ్చేసి విజయవాడ మీదకి మనకు వచ్చేసి గుంటూరుకి అయితే వెళ్తూ ఉండింది. సో అప్పట్లో చూసుకుంటే మనకు వచ్చేసి నడికోడి అలాగే నల్గొండ లైన్ అయితే మనకైతే ఇంకా అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు హౌరా వెళ్ళే కోచెస్ కూడా ఈ ట్రైన్కి అయితే లింక్ అవుతూ ఉండింది మనకు సికింద్రాబాద్లో. అలాగే మనకు వచ్చేసి విజయవాడలో అన్లింక్ చేసుకుని అది 2 hours హౌరాకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ ట్రైన్ వచ్చేసి మనకు గుంటూరుకి అయితే వెళ్తుంది. హౌరా వెళ్ళే ట్రైన్ కానీ చూసుకుంటే అది బాగా డిలే అయితే రావడం వల్ల ఈ ట్రైన్కి వచ్చేసి బాగా లేట్ అవుతూ ఉండింది. సో ఆ తర్వాత ఆ హౌరా వెళ్ళే లింక్ అయితే క్యాన్సిల్ చేసి సపరేట్గా మనకు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనకైతే రన్ చేసినారు. మనకు వచ్చేసి 1980 సంవత్సరంలో ఈ ట్రైన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి మనకు తిరుపతి వరకు అయితే మనకైతే ఈ ట్రైన్ అయితే పొడిగించినారు. సో అప్పట్లో ఈ ట్రైన్కి వచ్చేసి మంచి డిమాండ్ అయితే వచ్చింది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు పాపులారిటీ పెరిగింది కదా. సో మనకు వచ్చేసి మార్నింగ్ పూట బయలుదేరుతుంది కాబట్టి ఈ ట్రైన్కి వచ్చేసి మనకు పాపులారిటీ అయితే చాలా ఫుల్గా అయితే పెరిగింది. సో అప్పట్లో చూసుకుని మనకు వచ్చేసి జనరల్ కొంచెం ఎక్కువైతే ఉండింది. అలాగే మనకు వచ్చేసి చైర్ కార్ కోచ్లు కూడా చాలా ఎక్కువైతే ఉండింది. సో జనాలు కూడా చాలా మంది ఎక్కువైతే ఆ కోచ్లు అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఈ ట్రైన్ కానీ చూసుకుని మనకు వచ్చేసి స్లీపర్ కన్నా మనకు వచ్చేసి చైర్ కార్ కోచ్ టికెట్ అయితే మనకు తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. సో అందువల్ల కూడా ఈ ట్రైన్కి వచ్చేసి చాలా మంచి డిమాండ్ అవుతుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే చైర్ కార్ కోచ్లే లేవు. అలాగే జనరల్ వచ్చేసి మొత్తం 4 అయితే ఉంది. అప్పట్లో పాపులర్ అయింది మనకు చైర్ కారు జనరల్ వల్ల ఈ ట్రైన్ అయితే బాగా పాపులర్ అయింది. సో ఇప్పుడు చూసుకుంటే అయితే ఏం లేదు, ఓన్లీ జనరల్ వచ్చేసి 4 కోచ్లు అలాగే మొత్తం వచ్చేసి స్లీపర్ అయితే పెట్టేసినారు. ట్రైన్ వచ్చేసి మనకు కొద్ది రోజుల తర్వాత మనకు వచ్చేసి నిజామాబాద్ వరకు అయితే పొడిగించినారు. అండ్ ఆ తర్వాత మన ట్రైన్ వచ్చేసి ఆదిలాబాద్ వరకు అయితే పొడిగించినారు. సో అప్పట్లో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే ఉండింది కదా. సో అప్పట్లో చూసుకుని మనకు వచ్చి మన ఆంధ్రలోనే లాంగెస్ట్ ట్రైన్ ఇదే తిరిగేది తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి ఆదిలాబాద్ వరకు. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 5లో అయితే ఉంది. సో మనమైతే అక్కడికి అయితే వెళ్ళిపోదాము. వాటర్ బాటిల్ ఒకటి, వాటర్ బాటిల్ ఎంత? సో మన కృష్ణా ఎక్స్ప్రెస్ లాగా చూసుకుని మనకు వచ్చేసి చైర్ కార్ కోచ్లో తీయన్నారు. అదే సెకండ్ సీటింగ్ బుకింగ్ అయితే తీయేస్తున్నారు. సో అది ఉంటే బాగుండు. సో తక్కువ ప్రైస్లో మనకు విజయవాడకి కానీ సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఇది ఒక బెస్ట్ ట్రైన్. స్టాప్లు ఎక్కువ అయితే ఉంటుంది. కాకపోతే సో మన ట్రైన్ కానీ చూసుకుంటే మనకు స్లీపర్ వచ్చేసి దాదాపు 14 కోచ్లు అయితే అవుతుంది కదా. సో మనకు కన్ఫర్మ్ చేసి కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో మనకు మ్యాక్సిమం కరెంట్ రిజర్వ్లో మనకు టికెట్లు వదిలే ఛాన్స్ అయితే ఉంది. మనకు తిరుపతి నుంచి చూసుకుంటే ఒకసారి చెక్ చేయండి, మీకైతే కరెంట్ రిజర్వ్లో మ్యాక్సిమం అయితే దొరికేస్తుంది. అది మీరు ఒక రోజు ముందు నైట్ 8 గంటలకు అయితే మనకు చార్ట్ ప్రిపేర్ అవుతుంది ట్రైన్లో. సో అప్పుడు కానీ చెక్ చేయాలంటే మీకైతే ఈజీగా అయితే మీకు టికెట్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది ట్రైన్లో. సో ఈరోజు మనం వచ్చేసి 3rd AC అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో నా కోచ్ వచ్చేసి B3 అయితే వచ్చింది. సైడ్ అప్పర్ అయితే వచ్చింది మనకు 40 బెర్త్. సో ఈరే మనం ట్రావెల్ చేసే 3rd AC కోచ్. సో మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో బయట కానీ చూసుకుని కొంచెం నీట్గా అయితే బాగానే అయితే ఉంది. సో మన కోచ్ లోపల చూసుకుని మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో మనకు ఏసీ అయితే మనకు పై నుంచి అయితే వస్తుంది. అలాగే ఫ్యాన్ కూడా అయితే ఉంది. సో ఛార్జింగ్ సేవడ్ వచ్చేసి మనకు ఆ పక్కటి ఈ పక్కటి అయితే ఇస్తున్నారు. మధ్యలో ఒక మిర్రర్ అయితే ఉంది. సో
సో మన సీట్ వచ్చేసి అప్పర్ అయితే వచ్చింది. సో మన బ్యాగ్ అయితే పైన అయితే పెట్టాను. ఇంకా బయటికి వెళ్ళిపోదాం మనం. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళేటప్పుడు 17405. అదే ఆదిలాబాద్ నుంచి తిరుపతికి చెప్పేటప్పుడు మనం చూసుకుంటే 17406. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే రన్ అవుతుంది. మనకు తిరుపతి నుంచి ఆదిలాబాద్, అలాగే ఆదిలాబాద్ నుంచి తిరుపతి వరకు. అలాగే ఈ ట్రైన్కి వచ్చేసి మనకు ఆదిలాబాద్ నుంచి నాందేడ్ కూడా రేషాకి అయితే ఉంది. సో ప్రస్తుతానికి అయితే జనరల్ అయితే ఏమైతే ఫుల్ అవ్వలేదు. సో మ్యాక్సిమం లోపలైతే మొత్తం సీట్లు అయితే లేపేసి ఉంటారు. ఫుల్ అయిపోయింది మ్యాక్సిమం. సో వాళ్ళైతే ముందుకు వెనక్కి బయలుదేరుతున్నాను. ట్రైన్ బయలుదేరి ఇంకా 1 minute అయితే ఉంది. వాళ్ళైతే ముందుకు వెనక్కి పరిగెత్తున్నారు పాపం. సో అంతకుముందు మనకు చాలా జనరల్ అయితే ఉండింది. సో ఇప్పుడైతే మనకు తగ్గించేసారు. సో నేనైతే ఆన్ టైం డిపార్చర్ అవ్వదనుకున్నా. అటు ఆన్ టైం డిపార్చర్ తీయేసాను మన ట్రైన్ని. మళ్ళీ ముందుకు వచ్చింది, మళ్ళీ ఆపేసారు. సో మన ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు రేణుగుంట జంక్షన్. సో తిరుపతి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి టీపీటీవై. సో ఫైనలీ ఎన్నో రోజులు చేద్దాం అనుకున్న ట్రైన్ జర్నీ ఈరోజు అయితే మొదలైంది. సో చేద్దాం ఫుల్ ట్రైన్ జర్నీ. ట్రైన్ వచ్చేసి మనకు లింగంపల్లి తిరుపతి నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది. సో మన ట్రైన్ వచ్చేసి తిరుచానూరు దగ్గర అయితే ఆపేసారు. సో మనకైతే రేణుగుంట దగ్గర మనకైతే క్లియరెన్స్ అయితే లేదనుకుంటా. సో అందుకే మనకు వచ్చేసి తిరుచానూరు దగ్గర అయితే మన ట్రైన్ అయితే ఆపేసారు. సో మన ట్రైన్ రేక్ కానీ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు ఐసీఎఫ్. సో దీంతో వచ్చేసి మనకు థర్డ్ ఏసీ లాగా చూసుకుంటే మొత్తం వచ్చేసి 64 సీట్లు అయితే ఉంటుంది. అదే స్లీపర్ లాగా చూసుకుంటే మనకు వచ్చేసి 72 సీట్లు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ని ట్రై చేసింది వచ్చేసి మనకు చెన్నైలో ట్రై చేసినారు. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు జూలైలో ట్రై చేసినారు. ఏ ఇయర్ అనేది లేదు, ఇక్కడ చింపేసి ఉన్నారు. సో రేణుగుంట జంక్షన్ వెళ్ళేటప్పుడు మన ట్రైన్ కరువు కానీ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే పడుతుంది. చాలా బాగుంటుంది ఈ కరువు కూడా. సో రేణుగుంట జంక్షన్ దగ్గరికి చూసుకుంటే మనకు వచ్చేసి ఆ లైన్ ఉంది కదా. సో ఆ లైన్ వచ్చేసి మనకు అరకోణ జంక్షన్ చెన్నై సెంట్రల్ లైన్ అదంతా. సో కొన్ని ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి రాకుండా మనకు వచ్చేసి అరకోణం క్యాబిన్ నుంచి మనకు డైరెక్ట్గా అయితే కట్పడికి వెళ్ళిపోతుంది ఆ రూట్లో. సో మన ట్రైన్ వచ్చేసి రేణుగుంట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఆర్యూ. సో మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి ఆ పక్క అయితే వచ్చింది. సో రేణుగుంట జంక్షన్ దగ్గర చూసుకోవచ్చు. మనకు జనరల్ కోసం చూడండి క్రౌడ్ ఎంతమంది అయితే ఉన్నారు. సో మనకు పోను జనరల్ అయితే చాలా ఫుల్గా అయితే ఎక్కుతూ ఉంటారు. సో మ్యాక్సిమం ఇక్కడే ఫుల్ అయిపోతుంది. సో మన పక్కనే కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఓకా రామేశ్వరం ట్రైన్ అయితే వెళ్తుంది. ఇప్పుడు ఓకా నుంచి రామేశ్వరం అయితే వెళ్తుంది ఆ ట్రైన్. సో మన ట్రైన్ వచ్చేసి రేణుగుంట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ చేసి మనకు 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి రేణుగుంట జంక్షన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ కూడా మనకైతే బోర్డింగ్ అయితే కొంచెం ఫుల్గా అయితే జరిగింది. సో రేణుగుంట జంక్షన్లో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. సో రేణుగుంట తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు శ్రీకాళహస్తి. సో ప్లాట్ఫామ్ 5లో ఏ ట్రైన్ ఉందో తెలుసా? కన్యాకుమారి దిబ్రుగర్ వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఏమో ఈ మధ్య డైలీ కనబడుతుంది మనకు. సో ఆ ట్రైన్లో కూడా జనరల్ అయితే ట్రావెల్ చేస్తాం. కమింగ్ సూన్ ఎండ్ టు ఎండ్. సో మనం వచ్చేసి రేణుగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయాము. సో మన ట్రైన్ వచ్చేసి రేణుగుంట జంక్షన్కి దాదాపు 17 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో రేణుగుంట జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు శ్రీకాళహస్తి. సో ఈ పక్క లైన్ కనబడతాం కదా. సో ఇది వచ్చేసి మనకు రేణుగుంట జంక్షన్ నుంచి కడప గుంతకల్ వెళ్ళే లైన్ ఇదంతా. అలాగే దీన్ని వచ్చేసి మనకు చెన్నై ముంబై మెయిన్ లైన్ కూడా అంటారు.
సో ఈ మెయిన్లైన్లో కూడా ఒక రోజు అయితే ట్రావెల్ చేయాలి, ఎన్నో రోజులు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ పెండింగ్లో పడేస్తాను నేనే. రూట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, ట్రైన్స్ కూడా మామూలుగా స్పీడ్గా అని చెప్పాలంటే. సో ఇక్కడైతే ట్రైన్ ఏంటనే చూద్దాం. ఇది సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు భువనేశ్వర్ ఎస్ఎంటీ బెంగళూరు ట్రైన్ అది. సో మన ట్రైన్ వచ్చేసి కాళాశ్రీకి అయితే వచ్చింది. సో ఇప్పుడు చూడండి క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు. సో మ్యాక్సిమం వీళ్ళంతా మొత్తం వచ్చేసి జనరల్కే. వెనకాల చూసుకుంటే రెండే జనరల్ అయితే ఉంది. సో ఈ ట్రైన్లో మనకు జనరల్ ఎక్కువ ఉంటుందని క్రౌడ్ కూడా చాలామంది ఎక్కువైతే ఈ ట్రైన్ కోసం జనరల్ అయితే చాలామంది ఎక్కువైతే ట్రావెల్ అయితే చేస్తారు. సో మన ట్రైన్ వచ్చేసి కాళాశ్రీ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు వెంకటగిరి. సో కాళాశ్రీ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KHT. సో వెంకటగిరిలో కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే చూడండి ఒక రేంజ్లో అయితే ఫుల్ అయినారు ఇక్కడ కూడా. సో మ్యాక్సిమం వెంకటగిరి రాగానే మనకైతే జనరల్ అయితే ఫుల్ అయిపోయింది చూడండి. సో వీళ్ళంతా ఇట్లా ఫ్రంట్ సైడ్ అయితే వెళ్తున్నారు. ఇంకా జనరల్లో ప్లేస్ సరిపోతే ఇంక నేరుగా స్లీపర్లోకి ఎక్కేస్తారు. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 18 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు వెంకటగిరికి అయితే రీచ్ అయింది. సో వెంకటగిరిలో మన ట్రైన్ స్టార్ట్ చెప్పాలంటే 1 మీట్ అయితే ఉంటుంది ఇక్కడ. సో క్రౌడ్ అయితే మొత్తం కొంచెం ఫుల్గా అయితే ఎక్కినారు మనకు వెంకటగిరిలో కూడా. సో వెంకటగిరిలో అయితే చూడండి మనకు దిగినప్పుడు కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో మ్యాక్సిమం మనకు వచ్చేసి ఎక్కుతారు మనకు 2 స్టేషన్ అయితే మనకైతే క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా ఎక్కుతారు. సో మన ట్రైన్ వచ్చేసి వెంకటగిరికి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో వెంకటగిరి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VKI. సో వెంకటగిరికి మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు మనకైతే వచ్చింది, బయలుదేరిపోయింది. సో వెంకటగిరి తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకు గూడూరు జంక్షన్. సో మన ట్రైన్లో వాష్రూమ్ దగ్గర కానీ చూసుకుంటే మనకు వచ్చేసి మొత్తం అయితే నీట్గా అయితే బాగానే అయితే ఉంది. సో మనకి ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఒక చిన్న వాష్ బేసిన్ అయితే ఉంది, వాటర్ కూడా అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక చిన్న మిర్రర్ అయితే ఉంది. సో అలాగే మనకు వచ్చేసి ఐసెప్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఫ్యాన్ అయితే ఉంటుంది వాష్రూమ్లో కూడా. సో ఇలా బాత్రూమ్ దగ్గరికి వచ్చి వీడియో తీస్తాను, లోపలికి వచ్చి డోర్ అయితే రాలేదు చూడండి ఎంత గట్టిగా అయితే ఉందో. చూడండి డోర్ కూడా అయితే మొత్తం అయితే ఓపెన్ చేసేసినాను, బాత్రూమ్ డోర్ అయితే రాలేదు చూడండి. సో ఈ బాత్రూమ్ డోర్ ఎందుకు ఇరికిపోయిందంటే మనకు వచ్చేసి ఈ లాక్ ఉంది కదా. సో ఈ లాక్ అయితే మనకైతే ఇక్కడైతే టచ్ అవ్వలేదు, ఆ పక్క లాక్ అయితే మనకైతే పట్టునేసింది. సో ఇక్కడ చూడండి వచ్చేసింది. సో అప్పుడు చూడండి మనకు వెంకటగిరి కొండ అయితే మొత్తం అయితే క్లౌడ్స్ అయితే కప్పేసి ఉంది. సో వర్షం పడేలాగా అయితే ఉంది కానీ వర్షం అయితే పడలేదు. మన ట్రైన్ వచ్చేసి గూడూరు జంక్షన్ వెళ్ళేటప్పుడు కూడా కరువు అయితే మొత్తం చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇక్కడ జంక్షన్ దగ్గర చూసుకుంటే మనకు వచ్చేసి ఆ పక్క లైన్ ఉంది కదా. సో ఆ లైన్ వచ్చేసి మనకు గూడూరు జంక్షన్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే లైన్. సో ఆ లైన్ వచ్చేసి మనకు హౌరా చెన్నై మెయిన్ లైన్ కూడా అంటారు. ఇప్పుడే మనకు గూడూరు జంక్షన్ నుంచి అయితే ట్రైన్ అయితే బయటకు అయితే వస్తుంది. ఏంటని చూద్దాం. అది సంగమిత్ర SMBB, ఇప్పుడు దానాపూర్ నుంచి SMBBకి అయితే వెళ్తుంది. అబ్బా జనరల్లో క్రౌడ్ చూడండి సంగమిత్రలో లో అయితే ఉన్నారు క్రౌడ్ అని చూసుకుంటే. సంగమిత్రలో కూడా వచ్చేసి గూడూరు జంక్షన్కి అయితే ట్రైన్ ఏమో. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GDR. సో గూడూరు జంక్షన్లో కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి దాదాపు 8 నిమిషాలు లేట్గా వచ్చేసి మనం గూడూరు జంక్షన్కి అయితే రీచ్ అయినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 1 మినిట్ అయితే ఉంటుంది మనకు గూడూరు జంక్షన్లో. ₹10 కూడా ఇస్తే డబ్బులు ఇస్తే చూడండి. గూడూరు జంక్షన్ వచ్చి అయితే బయలుదేరిపోయినాం. ఇంకా నెక్స్ట్ అవర్స్ మనకు వేదాయపాలెం. ట్రైన్ దగ్గర వచ్చేసి ఒక అన్న వచ్చేసి వాటర్ బాటిల్ కావాలని. సో ట్రైన్ అయితే వాటర్ బాటిల్ ఏమైతే రాలేదు. సో అలాగే మనకు గూడూరు జంక్షన్లో వాటర్ బాటిల్ ఉంటుంది తీసుకుందాం అనేసి
వాటర్ బాటిల్ అని అడిగినాడు. యాక్చువల్గా వచ్చేసి మనకు వాటర్ బాటిల్ 10 రూపాయలు కదా, 10 నోట్ ఇచ్చి 5 రూపాయలు ఇస్తాడు. ఆ 10 రూపాయలు తీసుకున్న టీచర్ అయితే వారే అన్నాడు. సో అంత ఇదిగా అయితే ఉన్నారు గూడూరు జంక్షన్లో కూడా. ఎంఆర్పీ వచ్చేసి మనకు 5 రూపాయలకి అమ్మాలి కూలింగ్ పెట్టి కూడా, కాకపోతే వీళ్ళైతే 20 రూపాయలు తీసుకుంటారు. మహా దారుణం అని చెప్పుకోవచ్చు ఇది. సో మనకి ఎప్పటి నుంచో మనకు రైలు నీళ్ళు కానీ అన్ని నీళ్ళు వచ్చేసి మనకు రైల్వే స్టేషన్లో మనకు 10 రూపాయలు అయితే మాత్రమే అయితే అమ్మాలి, కానీ వీళ్ళు 20 రూపాయలు చెప్పి అమ్ముతున్నారు. పక్కన హైవే కనబడుతుంది కదా, సో ఆ హైవే వచ్చేసి మనకు చెన్నై నుంచి కోల్కతా వెళ్ళే హైవే అది. తొందరగా చూసుకుంటే మనకు వచ్చేసి ఏదో ట్రైన్ లేదు, అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే ముందు వెళ్తుంది, దాని వెనకాల మనం అయితే వెళ్తున్నాము. కృష్ణ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు గూడ్స్ని అయితే ఓవర్టేక్ చేస్తుంది. ఈ గూడ్స్ని ప్యాసింజర్ ట్రైన్ మాత్రమే మన కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేస్తుంది. సూపర్ ఫాస్ట్ ట్రైన్ అంతా మనల్ని ఓవర్టేక్ చేస్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి నెల్లూరుకి అయితే రీచ్ అయింది. సో మన ప్లాట్ఫామ్ అయితే ఈ పక్క అయితే వచ్చింది. వెల్కమ్ టు నెల్లూరు. సో నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ఎల్ఆర్. సో నెల్లూరులో మన ట్రైన్ స్టార్ట్ చెప్పాలంటే 1 minute అయితే ఉంటుంది ఇక్కడ. సో నెల్లూరులో కూడా మనకు క్రౌడ్ అయితే మొత్తం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. నెల్లూరులో కూడా మన ట్రైన్ బోర్డింగ్ అయితే కొంచెం ఫుల్గా అయితే జరుగుతుంది ఇక్కడ. సో మన పక్కన ట్రైన్ ఉంది కదా, సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు టాటా నగర్ నుంచి అన్నాపురం వెళ్ళే ట్రైన్ అది. స్లీపర్లో జనరల్లో ఒక రేంజ్లో అయితే ఉన్నారు చూడండి క్రౌడ్ కనిపిస్తుంటే. సో మన ట్రైన్ వచ్చేసి నెల్లూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెల్లూరు నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు బెటర్గుంట. సో నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ఎల్ఆర్. సో నెల్లూరు దాటితే మనకు వచ్చేసి పెన్నా రివర్ అయితే వస్తుంది. ట్రైన్ వచ్చేసి దాదాపు 39 నిమిషాలు లేట్గా వచ్చేసి మనం బిట్రకుంటకి అయితే రీచ్ అయినాము. సో బిట్రకుంట మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 1 minute అయితే ఉంటుంది ఇక్కడ. సో మన ట్రైన్ వచ్చేసి బిట్రకుంటకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో బిట్రకుంట రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BTTTR. మన ట్రైన్ వచ్చేసి బిట్రకుంట నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు కావలి. సో మన ట్రైన్ వచ్చేసి కావలికి అయితే రీచ్ అయింది. సో కావలి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KVZ. సో ఇక్కడ కానీ చూసుకుని మనకు వచ్చేసి పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విజయవాడ MGR చెన్నై సెంట్రల్. అబ్బా జనరల్లో చూడండి ఒక రేంజ్లో అయితే ఉన్నారు క్రౌడ్ కానీ చూసుకుంటే. సో ఈ పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి రీసెంట్గా వచ్చేసి మనకు AC ఎకనామీ కూడా అయితే పెట్టినారు. వచ్చేసి మనం అయితే కావలికి అయితే ఎంటర్ అయినాము. ఇప్పుడే పినాకిని ఎక్స్ప్రెస్ అయితే మనకి సిగ్నల్ అయితే క్లియర్ అయింది కావలి నుంచి, అదే డిపార్ట్ అయిపోతుంది. సో ఈ టైంలో మనకు వచ్చేసి AC ఎకనామీ అయితే ఒకటైతే పెట్టినారు. అలాగే మనకు వచ్చేసి చైర్ కార్, AC చైర్ కార్ వచ్చేసి మనకు ఒక కోచ్ అయితే యాడ్ చేసినారు. సో 3 కోచ్లు అయితే ఉంది చూడండి మనకు AC చైర్ కార్ కూడా. అప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు మనకు వచ్చేసి 2 కోచ్లు మాత్రమే అయితే ఉండింది, C1 C2. ట్రైన్ వచ్చేసి దాదాపు 40 నిమిషాలు లేట్గా వచ్చేసి మనం కావలికి అయితే రీచ్ అయినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే మనకు వచ్చి 2 నిమిషాలు అయితే ఉంటుంది మనకు. మినీ బుల్లెట్ ట్రైన్ మన ట్రైన్ వచ్చేసి కావలి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో కావలి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు సింగరాయకుంట. సో కావలి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KVZ.
కావలిలో మొత్తం వచ్చేసి మనకు 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ 100 బర్త్ అయితే మన ట్రైన్ అయితే ఓవర్టేక్ అయితే చేసింది. సో మన ట్రైన్ వచ్చేసి సింగరాయకొండకి అయితే రీచ్ అయింది. సో సింగరాయకొండలో కూడా మనకైతే క్రౌడ్ అయిపోతే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ. సో సింగరాయకొండ చూసుకుంటే మనకు క్రౌడ్గా చూస్తే చాలా ఫుల్గా అయితే ఉన్నారు చూడండి. సో అంతా ఫ్రంట్కి అయితే వెళ్తున్నారు. వచ్చేసి దాదాపు 52 నిమిషాలు లేట్గా వచ్చేసి మనం సింగరాయకొండకి అయితే రీచ్ అయినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 నిమిషం అయితే ఉంటుంది. సో సింగరాయకొండ కూడా మనకైతే క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఎక్కుతున్నారు ఇక్కడ. సో మనం వచ్చేసి సింగరాయకొండ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా దిగినారు మనకు సింగరాయకొండ కూడా. సో మన ట్రైన్ వచ్చేసి సింగరాయకొండ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు టంగుటూరు. సో సింగరాయకొండ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SKM. మన ట్రైన్ వచ్చేసి టంగుటూరుకి అయితే వచ్చింది. సో టంగుటూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి టీ అన్నారు. సో టంగుటూరులో క్రౌడ్ కానీ చూసుకోవచ్చు, వీళ్ళంతా మొత్తం జనరల్కే. సో ఫుల్గా జనరల్ అయితే ఎక్కుతున్నారు కానీ ఎక్కడ సరిపోతున్నాయో అర్థం కాలేదు. కొంతమంది వచ్చి ఏసీ దగ్గర మళ్ళీ ఫ్రంట్కి అయితే వెళ్తున్నారు. సో అక్కడ జనరల్ కూడా రాలేదు, ఏసీ బగిలితో లాస్ట్కి అయితే వచ్చినాయి. వాళ్ళంతా చూసుకుంటే ఆ ప్లాట్ఫామ్ దిగేసి కొంచెం అప్పకైతే పోయి ఎక్కుతున్నారు. ఇంకొంతమంది ఏసీలో అనేది ఎక్కేసినారు. వచ్చేసి టంగుటూరుకి దాదాపు 58 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఈ టంగుటూరులో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది ఇక్కడ. సో మన ట్రైన్ వచ్చేసి టంగుటూరు రైల్వే స్టేషన్ కాడ చూసుకుంటే మనకు ప్లాట్ఫామ్ మీద కొంచెం స్పీడ్ అయితే లాగేస్తారు, ఎందుకంటే మనకు మెయిన్ లైన్లో ఉంటుంది కాబట్టి. సో మన ట్రైన్ వచ్చేసి టంగుటూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు ఒంగోలు. వెల్కమ్ టు ఒంగోల్. సో ఒంగోల్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి OGL. సో ఒంగోలులో కానీ చూసుకుంటే మన ట్రైన్ కోసం క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. Tirupati Adilabad Krishna Express has arrived on platform number 1. మన ట్రైన్ వచ్చేసి ఒంగోలుకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ కూడా మనకైతే క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే దిగినారు. సో ఎక్కింది కూడా కొంచెం ఫుల్గా అయితే ఎక్కినారు మనకు ఒంగోలులో కూడా. సైడ్ నుంచి జనరల్ అయితే చూడండి ఒక రేంజ్లో దిగుతారు మనకు ఒంగోలులో కూడా. సో ఖాళీ అవుతుంది, మళ్ళీ ఫుల్ అవుతుంది, మళ్ళీ ఖాళీ అవుతుంది, మళ్ళీ ఫుల్ అవుతుంది మనకు కృష్ణ ఎక్స్ప్రెస్లో. ఒక్కో టైంలో కానీ చూసుకుంటే మనకు ఫుల్గా ఎక్కే ఛాన్స్ కూడా అయితే ఉంటుంది ఎండ్ టు ఎండ్. ఎండ్ వచ్చేసి 46 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు ఒంగోలుకి అయితే రీచ్ అయింది. సో ఒంగోలులో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది ఇక్కడ. ఒంగోలుకి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. ఇంకా అయితే మనకైతే సిగ్నల్ అయితే రాలేదు, 1 మినిట్ అయితే అయిపోయింది. ట్రైన్ అయితే మాత్రం బాగా అయితే కొడతాడు కానీ ఎక్కడ డిలే అవుతుందో నాకే అర్థం కాలేదు. ఒంగోలు చూడండి, మన కృష్ణ ఎక్స్ప్రెస్లో దిగిన వాళ్ళు కానీ చూసుకుంటే ఒక రేంజ్లో అయితే దిగినారు మనకు ఒంగోలు నుంచి కూడా.
సో ఒంగోలులో కూడా మనకైతే మెయిన్ లైన్ ఉంటుంది కదా. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ మీద కొంచెం స్పీడ్ అయితే లాగేస్తారు. సో మన ట్రైన్ వచ్చేసి ఒంగోలుకి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఒంగోలు నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు అమ్మనబోలు. సో ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఓజిఎల్లో. సో వాళ్ళు ఎక్కాలన్నా లోపలికి అయితే ప్లేస్ అయితే లేదు. సో అంత ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్. సో ఆఖరికి వాళ్ళు ఆడ వదిలేసి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. సో మనం వచ్చేసి అమ్మనబోలు నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో మన పక్కన మెమో కనబడుతుంది కదా, ఆ మెమో వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్ నుంచి ఒంగోలు వెళ్ళే మెమో ట్రైన్. అది వచ్చేసి చిన్న గంజాం నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ బస్ మనకు వేటపాలెం. సో కృష్ణ ఎక్స్ప్రెస్ బ్రేక్ కొట్టిన దెబ్బకి చూడండి, దుమ్ము అయితే ఎలా లేస్తుంది. అంత స్పీడ్గా అయితే వచ్చాడు మన కృష్ణ ఎక్స్ప్రెస్. సో మనం వచ్చేసి వేటపాలెంకి అయితే రీచ్ అయినాము. సో వేటపాలెంలో క్రౌడ్గా చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు మన ట్రైన్ కోసం. వచ్చేసి వేటపాలెంకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 మినిట్ దాకా అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 50 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు వేటపాలెంకి అయితే రీచ్ అయింది. మన ట్రైన్ వచ్చేసి వేటపాలెం నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ బస్ మనకు చీరాల. సో వేటపాలెం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VTM. ట్రైన్ వచ్చేసి 1 అవర్ లేట్గా వచ్చేసి మనకు చీరాలకి అయితే వచ్చేసి. సో ఇక్కడ మన ట్రైన్ షాప్గా చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి చీరాల నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CLX. సో చీరాలకి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 అవర్ లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో చీరాల నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు బాపట్ల. సో మన ట్రైన్ వచ్చేసి బాపట్లకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే కొంచెం లేట్గా అయితే ఉన్నారు మనకు బాపట్లో కూడా. ట్రైన్ వచ్చేసి బాపట్లకి దాదాపు 1 అవర్ లేట్గా అయితే వచ్చింది. సో బాపట్ల మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. ఇక్కడ బాపట్ల మనకు డీపోడింగ్ కూడా కొంచెం ఫుల్గా అయితే జరిగింది. ఇక్కడ బాపట్ల నుంచి అయితే బయలుదేరిపోయినాయి. ఇంకా నెక్స్ట్ బస్ మనకు నెడుబ్రోలో. సో బాపట్ల రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BPP. సో మన ట్రైన్ వచ్చేసి నెడుబ్రోడ్కి అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా క్రౌడ్గా చూసుకుంటే కొంచెం ఫుల్గా అయితే దిగుతాను, అలాగే ఎక్కిన కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మన ట్రైన్ వచ్చేసి నెడుబ్రోడ్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NDO. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు తెనాలి జంక్షన్. సో తెనాలి దగ్గర కాదు చూసుకుంటే మనకు వచ్చేసి ఆ లైన్ ఉంది కదా. సో ఆ లైన్ అంతా వచ్చేసి మనకు తెనాలి జంక్షన్ నుంచి మనకు రేపల్లి వెళ్ళడానికి లైన్ అదంతా. సో అటు సైడ్ అయితే మనకి రేపల్లిగా వెళ్ళిపోవచ్చు. సో వెల్కమ్ టు తెనాలి జంక్షన్. సో తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TEL. సో తెనాలి జంక్షన్లో క్రౌడ్గా చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు మనకు ఫ్రంట్లో. సో తెనాలి జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. ట్రైన్ వచ్చేసి 1 గంట 4 నిమిషాలు లేట్గా వచ్చేసి మనం తెనాలి జంక్షన్కి అయితే రీచ్ అయినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. సో తెనాలి జంక్షన్లో క్రౌడ్గా చూసుకుంటే చాలా ఫుల్గా అయితే దిగుతున్నారు, అలాగే ఎక్కిన కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో డీబోర్డింగ్ ఎక్కువ అయితే ఉంది. తెనాలి జంక్షన్లో చూసుకుంటే మొత్తం వచ్చేసి ఇక్కడ 5 ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ 5 వచ్చేసి మనకు ఆపక్క అయితే ఉంటుంది. ఆపక్క ఇప్పుడు వచ్చేసి మనకు లింగంపల్లి, విశాఖపట్నం, జర్మోమ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే చాలా ఫుల్గా దిగినారు మనకు. డీబోర్డింగ్ అయితే చాలా ఫుల్గా జరుగుతుంది మనకు తెనాలి జంక్షన్లో. సో ఇక్కడ మళ్ళీ మనకు వచ్చేసి విజయవాడలో డీబోర్డింగ్ అయితే కొంచెం ఫుల్గా జరుగుతుంది. మనం వచ్చేసి తెనాలి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TEL. సో ఈ తెనాలి జంక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసి విజయవాడ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది, అలాగే మనకు వచ్చేసి రేపల్లి వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది, అలాగే ఇంకోటి వచ్చేసి మనకు గుంటూరు జంక్షన్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. సో రేపల్లి వెళ్ళడానికి వచ్చేసి మనకు ఈ పక్క అయితే ఉంటుంది. మనకు వచ్చేసి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది లింగంపల్లి నుంచి ఇప్పుడు విశాఖపట్నం అయితే అవుతుంది. సో ఆ రూట్ వెళ్ళారంటే మనం వచ్చేసి గుంటూరుకి అయితే వెళ్ళిపోవచ్చు. జన్మభూమి సూపర్ ఫాస్ట్. మనం వచ్చేసి దాదాపు 355 కిలోమీటర్ ట్రావెల్ అది చేసినాము తిరుపతి నుంచి తెనాలి వరకు. సో ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి మనకు 784 కిలోమీటర్ బ్యాలెన్స్ అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసి దుగ్గిరాలకి అయితే వచ్చింది. సో ఇక్కడ మన ట్రైన్ షాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది దుగ్గిరాలలో.
సో మన పక్కనే కానీ చూసుకుంటే అగర్తల నుంచి ఎస్ఎంవి వెళ్ళి హంసఫర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో ఈ హంసఫర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు ఇండియా లాంగెస్ట్ హంసఫర్ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్కి వచ్చేసి మనకు ప్యాంటీ కలర్ వచ్చేసి మనకు రెడ్ కలర్లో అయితే ఉంది. సో హంసఫర్ వచ్చేసి మనకు ఇండియాస్ లాంగెస్ట్ హంసఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. అగర్తల నుంచి ఎస్ఎంవి వెళ్ళే ట్రైన్ అది. మన ట్రైన్ వచ్చేసి దుగ్గురాళ్ళకి అయితే వచ్చింది, బయలుదేరిపింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి DIG. మనకల్లా చూసుకుంటే గౌహతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. పాప ట్రైన్ వచ్చేసి మనం దాదాపు ఒంగోలు నుంచి మన వెనకాల అయితే వస్తుంది పాప ట్రైన్. ఇంతవరకు మన ట్రైన్ అయితే సైడ్ అయితే ఇవ్వలేదు. మన ట్రైన్ ముందు వెళ్తూ ఉంది. సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు 2 కిలోమీటర్ గ్యాప్లో మాత్రమే అయితే రన్ అవుతుంది. సో క్రాసింగ్ అయితే అస్సలు పడలేదు ఆ ట్రైన్కి. సో చూద్దాం. మన ట్రైన్ వచ్చేసి పెద్ద వడ్లపూడికి అయితే వచ్చింది. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే కొంచెం లైట్గా అయితే దిగుతున్నారు. వచ్చేసి పెద్ద వడ్లపూడి నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు విజయవాడ. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి PVD. సో ఇప్పుడు మనం వచ్చేసి కృష్ణాకిలా జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. సో ఇప్పుడు మనం వచ్చేసి కృష్ణా రివర్ మీద ఎంటర్ అవుతున్నాము. కృష్ణా ఎక్స్ప్రెస్ ఎలా పెట్టినారంటే మన ట్రైన్ వచ్చేసి కృష్ణా నది మీద అయితే ప్రయాణం అయితే చేస్తుంది. సో అందుకని ఈ ట్రైన్కి వచ్చేసి మనకు కృష్ణా అనేది పేరు అయితే పెట్టినారు. ప్రకాశం బ్యాజ్లో కానీ చూసుకుని మనకు వచ్చేసి గేట్ కూడా కొంచెం లైట్గా అయితే పెట్టుకున్నారు. సో వాటర్ అయితే మనకైతే వస్తుంది. మన పక్కనే కానీ చూసుకుంటే విశాఖపట్నం కొల్లం వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే అప్పుడైతే మనకైతే విజయవాడ నుంచి అయితే బయలుదేరింది. ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వచ్చే కృష్ణా ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ 5 అయితే రెడీగా అయితే ఉంది. సో 2 ట్రైన్లు వచ్చేసి మనకు విజయవాడలో అయితే మీట్ అవుతుంది. సో మనం ఓవర్టాక్ చేసుకోవచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. మనని ఈరోజు ఓవర్టాక్ చేసింది వందే భారత్ ఎక్స్ప్రెస్ మాత్రం మనమైతే ఓవర్టాక్ అయితే చేసింది. మిగతా ఏ ట్రైన్ అయితే మనం అయితే ఓవర్టాక్ చేయలేదు. వెనకాల చూసుకుంటే గౌహతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది, కానీ ఆ ట్రైన్కి అయితే అస్సలు సైడ్ లేదు. మన ట్రైన్ చొక్కలు చూపించింది ఆ ట్రైన్కి కూడా. సో ఫైనల్గా మనం వచ్చేసి విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయినాము. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZDA. మన ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్కి ప్లాట్ఫామ్ 10కి అయితే వచ్చింది. ఇప్పుడైతే మొత్తం మన ట్రైన్ నుంచి ఒక రేంజ్లో అయితే దిగినారు క్రౌడ్ మొత్తం. ట్రైన్ విజయవాడ రాగానే మొత్తం అయితే ట్రైన్ మొత్తం చూసుకుంటే మామూలుగా డిబోర్డ్ అవ్వలేదు. ఇక్కడ చాలామంది క్రౌడ్ అయితే దిగిపోతారు. సో ఇక్కడ నుంచి మనకు అటు ఖమ్మం కానీ వరంగల్ వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా ఫుల్గా అయితే మళ్ళీ బోర్డ్ అవుతారు ఈ ట్రైన్ నుంచి. విజయవాడలో మన ట్రైన్ స్టాప్కి చెప్పాలంటే ఇక్కడ వచ్చేసి మనకు 10 నిమిషాల స్టాప్ అయితే ఉంటుంది. ఇప్పటికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 11 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చిన మనకు కొండాపల్లి. సో విజయవాడ జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 10కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో విజయవాడ జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 10 నిమిషాలు లేట్గా వచ్చింది అంతే. మనం వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకు కొండాపల్లి. సో విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BZDA. సో మనం వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. మన ట్రైన్ వచ్చేసి 23 నిమిషాలు లేట్గా వచ్చేసి మనం కొండపల్లికి అయితే రీచ్ అయినాము. సో ప్లాట్ఫామ్ వచ్చేసి మన కాపకి అయితే వచ్చింది. సో ఇప్పుడైతే ట్రైన్ వస్తుంది, ఏంటని చూద్దాం. ఇది సో ఆ రాజధాని వచ్చేసి మనకు హర్దర్ నిజాముద్దీన్ నుంచి ఇప్పుడు చెన్నైకి అయితే వెళ్తుంది. సో మన ట్రైన్ చేసి కొండపల్లికి అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్లాట్ఫామ్ బయట ఉంది మన ట్రైన్. సో ఇప్పుడు మనకు వచ్చేసి కొండపల్లి నుంచి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరింది. మన ట్రైన్ వచ్చేసి కొండపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KI. సో ఆయన అయితే రన్నింగ్లో ట్రైన్ కదా అని చూస్తున్నాడు.
అవదు నాది గ్యారంటీ అవదు. కొండపల్లి నుంచి కొండల వ్యూ అయితే చూడండి, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసి 31 నిమిషాలు లేట్గా వచ్చేసి మనం ఎరుపాలెం అయితే రీచ్ అయినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్ర నుంచి ఇప్పుడు మనం తెలంగాణకి అయితే ఎంటర్ అయినాము. మనకు ఎరుపాలెం వచ్చేసి మనకు తెలంగాణలో అయితే ఉంటుంది. సో ఎరుపాలెం నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు మదిర. ఎరుపాలెం రైల్వే కూడా వచ్చేసి వైపీ. మన ట్రైన్ అయితే చూడండి మనకు విజయవాడ వరకు మనకు ఫుల్గా అయితే నడుస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం అయితే బండి అయితే ఖాళీ అయిపోయింది. వెల్కమ్ టు మదిర. సో మదిరాకి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 25 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో మదిర క్రౌడ్గా చూసుకుంటే కొంచెం లేట్గా అయితే ఉన్నారు ఇక్కడ. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 25 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు మదిరాకి అయితే రీచ్ అయింది. సో మదిర మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది ఇక్కడ. మదిరలో కూడా మనకైతే డీబోర్డింగ్ అయితే కొంచెం లేట్గా అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే కొంచెం లేట్గా అయితే ఉన్నారు. ఒకసారి జనరల్ నుంచి చూడండి ఎంత ఫ్లో ఎదుగుతున్నారు. సో దిగడం మళ్ళీ ఎక్కడం. మన ట్రైన్ వచ్చేసి మదిరా నుంచి అయితే బయలుదేరుతుంది. సో మదిరా రొటేషన్ కోడ్ వచ్చేసి MDR. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బోనకల్లు. ట్రైన్ వచ్చేసి బోనకల్కి అయితే రీచ్ అయింది. సో రొటేషన్ కోడ్ వచ్చేసి BKL. ట్రైన్ వచ్చేసి దాదాపు 25 నిమిషాలు లేట్గా వచ్చేసి మనం బోనకాలకి అయితే రీచ్ అయినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. సో మనం వచ్చేసి బోనకాల నుంచి అయితే బయలుదేరిపోయినాం. సో రొటేషన్ కోడ్ వచ్చేసి BKL. సో బోనకాల నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఖమ్మం. సో మన పక్కనే కోచ్ కానీ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు కొప్పర్తోలో తయారు చేశారు. సో ఈ కోచ్ వచ్చేసి మనకు 2017 అయితే తయారు చేశారు జనవరిలో. ఇక్కడ వచ్చేసి 50 నిమిషాలు లేట్గా వచ్చేసి మనం ఖమ్మంకి అయితే రీచ్ అయినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది మనకు ఖమ్మంలో. సో ఖమ్మంలో క్రౌడ్గా చూసుకుంటే చాలా అంటే చాలా ఫుల్గా అవుతూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం మనకైతే ఫుల్ అవుతా పోతూ ఉంటారు మన ట్రైన్కి. ఖమ్మంలో కూడా మనకు డీబోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది ఇక్కడ. మన ట్రైన్ వచ్చేసి ఖమ్మం నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఖమ్మానికి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. ఖమ్మంలో క్రౌడ్గా చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు కదా. సో మన వెనకాల చూసుకుంటే అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో దానికోసం క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి ఖమ్మం నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు ద్వారకా జంక్షన్. ఇక్కడ బోర్డు అయితే లేదు, ఆ పక్క అయితే ఉంది బోర్డు. వెల్కమ్ టు ద్వారకా జంక్షన్. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DKJ. సో ద్వారకా జంక్షన్ కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు చూడండి. సో ఖమ్మం నుంచి మనకు స్టార్ట్ అవుతూ ఉంటారు మనకు క్రౌడ్ ఎక్కేది. సో ద్వారకా జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. ఇక్కడ ట్రైన్ వచ్చేసి దాదాపు 48 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు ద్వారకా జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ద్వారకా జంక్షన్ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది ఇక్కడ. సో క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే ఎక్కుతున్నారు, దిగుతున్నారు ఈ ట్రైన్లో. ద్వారకా జంక్షన్ దగ్గర చూసుకుంటే మనకు వచ్చేసి భద్రాచలం రోడ్డు అలాగే మణుగూరు వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. వచ్చేసి ద్వారకా జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకు గార్లా. సో వెల్కమ్ టు మహబూబాబాద్. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MABD. సో మహబూబాబాద్లో కూడా క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. సో ఇక్కడ కూడా మనకు ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అసలు అంతమంది క్రౌడ్కి 2 జనరల్ కోచ్లు ఏమైనా సరిపోతుందా? ఒక్కసారి క్రౌడ్ చూడండి, బ్యాక్ సైడ్ అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నారు కదా.
సో కొంతమంది వచ్చేసి మనకు ఎక్కలేము అనేసి కొంచెం వెనక్కి వచ్చేసారు, ఇంకా వేరే ట్రైన్ చూసుకుందాం అనేసి. సరే రెండు జనరల్ ఉన్న వల్ల సగం సమయానికి కొంచెం వెనక్కి వచ్చేసారు. సో ఇప్పుడు కూడా అంతే, కొంతమందికి అయితే సీట్లు దొరకలే, గుమ్మని వెనక్కి వచ్చేసారు. వచ్చేసి మహబూబాబాద్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో కొంతమంది క్రౌడ్ అయితే అసలు ఎక్కలేదు, అసలు ఆ క్రౌడ్ ఫుల్ అయిపోయి చూసి కొద్దికి కొంతమంది అయితే ఎక్కలేదు. అనగా మనకు కండమని వస్తుంది కదా, సో దానికోసం అయితే ఉన్నారు వీళ్ళంతా. ట్రైన్ వచ్చేసి మహబూబాబాద్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ బస్ మనకు కేసముద్రం. ట్రైన్ కానీ చూసుకుంటే అది వచ్చేసి గోల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్, సికింద్రాబాద్ నుంచి గుంటూరు. ఆ ట్రైన్ వచ్చేసి కేసముద్రంకి అయితే వచ్చేసింది. సో ఎక్కడో బోర్డింగ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో కొంతమంది జనరల్ తగ్గించేసారు, నేరుగా అయితే స్లీపర్లు అయితే ఎక్కేస్తున్నారు, అక్కడికి నేరుగా వేస్తున్నారు అంతే. ఈ జనరల్ ఎక్కలేకుండా డైరెక్ట్గా స్లీపర్లోనే ఎక్కేస్తున్నారు వాళ్ళు. సో మన ట్రైన్ వచ్చేసి కేసముద్రం నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేడిఎం. సో మన ట్రైన్ వచ్చేసి నెక్కొండకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేడి. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు వరంగల్. సో అక్కడ చూసుకుంటే ఏదో ట్రైన్ అయితే వస్తుంది, ఏం ట్రైన్ చూద్దాం. అది మన స్టేట్ బండి. సో మన పక్కన వెళ్ళే ట్రైన్ కానీ చూసుకుంటే ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్. అది న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం అయితే అవుతుంది. సో మన ట్రైన్ వచ్చేసి వరంగల్కి అయితే రీచ్ అయింది. సో వరంగల్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 30 నిమిషాలు లేట్గా అయితే మనకు వరంగల్కి అయితే రీచ్ అయింది మన ట్రైను. వరంగల్లో కూడా మన ట్రైన్ డిబోర్డింగ్ అయితే కొంచెం ఫుల్గా అయితే జరుగుతుంది ఇక్కడ. సో వరంగల్లో చూసుకుంటే మన ట్రైన్ దిగినప్పుడు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 30 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు వరంగల్కి అయితే రీచ్ అయింది. సో వరంగల్లో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. సో మనకు 1 మినిట్ హాల్ట్ చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అక్కడక్కడ చూసుకుంటే 2 మినిట్స్ హాల్ట్ కూడా అయితే ఉంటుంది మనకు. సో మన పక్కనే కానీ చూసుకుంటే హనుమాన్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు తెలంగాణ జంక్షన్ నుంచి న్యూ గుంటూరు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి విజయవాడకి వస్తుంది. సో అంతలో మన ట్రైన్ వచ్చేసి మన కృష్ణ ఎక్స్ప్రెస్ విజయవాడ గురించి కూడా డిపార్ట్ అయిపోతుంది. సో అక్కడ విజయవాడ నుంచి మన వెనకాలే వస్తూ ఉండింది హనుమాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్. అది ముందుగా చూసుకుంటే మనకు గూడూరు నుంచి ముందు వెళ్తూ ఉండింది హనుమాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్. సో మన ట్రైన్ వచ్చేసి వరంగల్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో మన ట్రైన్ వచ్చేసి వరంగల్కి ఫ్రమ్ 3కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. హనుమాన్ ఎక్స్ప్రెస్ అయితే చూడండి, జనరల్లో కూడా ఒక రేంజ్లో అయితే ఉన్నారు. అంతా మన లోకల్ క్రౌడే, ఫోన్ ఎక్కుతా దిగుతా ఉంటారు. చూడండి ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారు చూడండి. ఇక్కడ చూడండి వచ్చేసి వరంగల్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి WL. సో ఆ పక్కన చూసుకుని మనకు వచ్చేసి GT ఎక్స్ప్రెస్ అయితే ఉంది, గ్రాండ్ ట్రాక్.
న్యూఢిల్లీ ఎంజిఆర్ జర్నీ సెంట్రల్. ఇలా వరంగల్ నుంచి కొంచెం బయటకి అయితే వచ్చినాము. వర్షం అయితే మొత్తం కొంచెం ఫుల్గా అయితే పడిపోతుంది. సో వెల్కమ్ టు కాజీపేట్ జంక్షన్. సో కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KZJ. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది ప్లాట్ఫామ్ 1లో. సికింద్రాబాద్ నుంచి విజయవాడ టర్మినల్ అయితే మార్చేశారు మనకు. ట్రైన్ వచ్చేసి కాజీపేట జంక్షన్కి దాదాపు 1 గంట 29 నిమిషాలు లేట్గా అయితే మనకైతే కాజీపేట జంక్షన్కి అయితే వచ్చింది. సో కాజీపేట జంక్షన్లో మన ట్రైన్ షాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. ఇక్కడ శాతవాహన ఎక్స్ప్రెస్లో కానీ చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ జనరల్లో కొంచెం ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. సో బ్యాక్ సైడ్ అయితే అంతగా ఏమైతే లేదు. సో మన ట్రైన్ వచ్చేసి కాజీపేట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో వర్షం అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే పడుతుంది ఇక్కడ. సో మన ట్రైన్ వచ్చేసి రంగనాథపల్లికి అయితే వచ్చింది. సో ఇక్కడ మన ట్రైన్ షాప్కి చెప్పాలంటే 1 మినిట్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ గుడికి వెళ్ళలేదు. మనకి ఇక్కడ అయితే ఉన్నాను చూడండి, ఇక్కడ ప్లాట్ఫామ్ లేదు, అక్కడైతే ప్లాట్ఫామ్ అయితే ఉంది. సో లెంత్ అయితే ఈ ట్రైన్కి అయితే పెరిగింది. సో రంగనాథపల్లి అయితే మన ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పడింది. ఏ ట్రైన్ చూద్దాం. సో మన వెనకాల ఏదో ట్రైన్ అయితే వస్తుంది, ఆ ట్రైన్కి మనం అంతే సైడ్ ఇవ్వాలి. సో మన వెనకాల చూసుకుంటే దానాపూర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి జనగాంకి అయితే రీచ్ అయింది. సో జనగాం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి Z10. సో జనగాంలో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 1 మినిట్ అయితే ఉంటుంది ఇక్కడ. సో జనగాంలో అయితే క్రౌడ్ అయితే మాత్రం ఎవరైతే లేదు. సో మన ట్రైన్స్ దిగే వాళ్ళు అయితే ఉంటారు. సో మన ట్రైన్ వచ్చేసి జనగాం నుంచి అయితే బయలుదేరిపోయింది. సో జనగాం నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు అల్లేరు. పక్కనతో చూసుకుంటే చూడండి వర్షం పడి మొత్తం అయితే మునిగిపోయింది అది. సో మన ట్రైన్ వచ్చేసి భువనగిరికి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో భువనగిరి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BG. సో భువనగిరికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 55 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. భువనగిరి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు చర్లపల్లి. సో మన ట్రైన్ వచ్చేసి వరంగల్ దాకా కొంచెం బాగానే అయితే వచ్చింది. సో మళ్ళీ అక్కడ నుంచి కొంచెం ఉరుగాలకి మనకు వచ్చేసి 2 క్రాసింగ్స్ అయితే పెట్టారు. సో దానికి మన ట్రైన్ డిలేగా చూసుకుంటే 1 గంట 54 నిమిషాలు డిలే అయితే నడుస్తుంది. ఇప్పుడు వరంగల్ దగ్గర కూడా మనకు వచ్చేసి డిలేగా చూసుకుంటే దాదాపు 1 అవర్ 30 మినిట్స్ దాకా అయితే ఉండింది. సో మనకు బెడ్షీట్లు ప్రొవైడ్ చేసింది వచ్చేసి మనకు సౌత్ సెంట్రల్ వచ్చే వాళ్ళు అయితే మనకైతే ప్రొవైడ్ చేసినారు. గుంతకల్ డివిజన్ తిరుపతి కోచ్ డిపో. మళ్ళీ మన ట్రైన్కి అయితే గట్కేసి ఇక్కడ సైడ్ పెట్టి ఇంకో ట్రైన్కి ఏదో క్రాసింగ్ అయితే పెడుతున్నాడు. సో ఏ ట్రైన్కి చూడాలి ఇది కూడా. మన ట్రైన్కి చాలా ఫుల్గా కానీ చూసుకుంటే డీబోర్డింగ్ అయితే చాలా ఫుల్గా అయితే జరిగిపోతుంది. అక్కడ చాలామంది దిగిపోతారు. సో బండి అయితే మాత్రం వీళ్ళకైతే చుక్కలు చూపిస్తుంది. అటు పోదామా వద్దని పోయేటట్టుగా పోతుంది ఈ బండి. సో ఈ పక్క ఒక ట్రైన్ అయితే వస్తుంది అండ్ అలాగే ఇప్పుడు కూడా ఒక ట్రైన్ అయితే వస్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి 1 గంట 46 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు చర్లపల్లికి అయితే రీచ్ అయింది. సో చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CHZ. సో ఇక్కడ వచ్చేసి మనకు దాదాపు 10 నిమిషాల దాకా ఇక్కడే మన ట్రైన్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు లోకల్ డ్రైవర్స్ అందరూ అయితే చేంజ్ అవుతారు. సో మనకు చర్లపల్లిలో కూడా డీబోర్డింగ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో మన ట్రైన్ చర్లపల్లి లాగా చూసుకోవచ్చు, మనకైతే మొత్తం అయితే ఖాళీ అయిపోయింది. సో నా కోచ్ లాగా చూసుకుని మొత్తం 5 మంది దాకా అయితే ఉన్నాం అంతే. ట్రైన్ వచ్చేసి చర్లపల్లిలో దాదాపు 10 నిమిషాల దాకా అయితే నిలుస్తుంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకు లోకల్ డ్రైవర్స్ అలాగే మనకు టీసీలు అలాగే గార్డెన్లో మొత్తం అయితే చేంజ్ అవుతారు. సో మన ట్రైన్ వచ్చేసి చర్లపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CHZ. సో ఇక్కడ నుంచి బయలుదేరుతాం నెక్స్ట్ బస్ మనకు బొలారం. మన ట్రైన్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి మహారాష్ట్రకి అయితే ఎంటర్ అవుతుంది. అది మనకు వచ్చేసి ముతికేడ అంతా మనకు వచ్చేసి మహారాష్ట్రలో అయితే ఉంటుంది. మళ్ళీ మన ట్రైన్ వచ్చేసి తెలంగాణకి అయితే ఎంటర్ అయిపోతుంది ఈ నైట్ లోపల. సో తిరుపతి నుంచి చల్లపల్లి వరకు మనం చూసుకుంటే దాదాపు 723 కిలోమీటర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకొక 416 కిలోమీటర్ దూరం అయితే ఉంది మనకు ఆదిలాబాద్ వరకు.
సో అక్కడ వరకు అయితే మనమైతే ఫుల్ ట్రైన్ చేద్దాము. ట్రైన్ వచ్చేసి చల్లపల్లి నుంచి బదిలిన తర్వాత మనకు వచ్చేసి మేడ్చల్, అలాగే కామారెడ్డి, నిజామాబాదు, అలాగే ఉమ్రి, అలాగే మనకు వచ్చేసి ముత్కేడ్ జంక్షన్లో మనకు లోకల్ వస్తాయి. 2 hours మనకు ఆదిలాబాద్ మీదుగా మనకైతే వెళ్ళిపోతుంది. సపరేట్ లైన్ అయితే ఉంటుంది మనకు అక్కడ నుంచి. మొత్తం నేను మ్యాక్సిమం అయితే చూపించలేను, ఎందుకంటే మనకు మార్నింగ్ 2 అయితే వస్తుంది. సో మనకు డోర్స్ అయితే మొత్తం అయితే క్లోజ్ చేస్తారు. నైట్ టైం కదా, ఏమంతా చూపించడానికి కుదరదు. సో కుదిరితే మనం వచ్చేసి కామారెడ్డి, అలాగే నిజామాబాదు కొన్ని మెయింటెన్స్ అయితే మనం అయితే చూపిద్దాము. ఒకసారి పక్క లొకేషన్ చూడండి, మామూలుగా లేదు, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మొత్తం చురుముఖ మొత్తం తీసుకుంటుంది కొండలో. ట్రైన్ చూడండి, ఒక బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కర్వ్. అలాగే చిన్న డ్రైవర్ చూడండి. సో ఈ పక్క చూసుకోవచ్చు, మనకైతే కొండలు అయితే మోపులు అయితే ఫుల్గా అయితే కప్పేసిన చూడండి. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఒక మంచి కార్ అయితే తీసుకుంటుంది మన ట్రైన్. సో ఇప్పుడు చూసుకోవచ్చు, మన ట్రైన్ అయితే కొంచెం లైట్గా అయితే కార్ అయితే తీసుకుంటుంది. సో ఇది చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి. సో ఇటు సైడ్ అయితే చూసుకుంటే మనకు వచ్చేసి పొగమంచి చూడండి ఎంత ఫుల్గా అయితే వచ్చేస్తున్నారు. సో మనకు సో కిన్వట్లో కూడా మనకైతే క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా చదువుతున్నారు ఇక్కడ. సో కిన్వట్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి కిన్వట్కి దాదాపు 1 గంట 16 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకు ఆదిలాబాదు. ఇంకా మహారాష్ట్రకి లాస్ట్ స్టాప్, మన ఆంధ్రాకి ఫస్ట్ స్టాప్ ఆదిలాబాద్కి అయితే మనం తెలియదాము.
సో ఫైనల్గా అయితే మన ట్రైన్ వచ్చేసి హైదరాబాద్కి అయితే రీచ్ అయింది. సో రిజర్వేషన్ కోడ్ వచ్చేసి ADB. సో మళ్ళీ మన ట్రైన్ వచ్చేసి ఆదిలాబాద్ నుంచి నాందేడ్కి అయితే వెళ్తుంది. రేక్షాకి అయితే ఉంది కదా, సో దానికోసం క్రౌడ్ కూడా ఉంది. కొంచెం నీట్గా అయితే ఉన్నారు మనకు ఆదిలాబాద్లో. సో మన ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయట వచ్చినంటే మీకు అయితే ఆటోలో అయితే ఉంటుంది. అలాగే మెయిన్ రోడ్ కూడా మనకు అక్కడే అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ కూడా అయితే ఆటోలు అయితే ఉన్నాయి చూడండి. తిరుపతి నుంచి మనకు విజయవాడకి కానీ హైదరాబాద్కి రావాలంటే మనకు మార్నింగ్ పూట ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ మాత్రమే అయితే ఒకటే అయితే ఉంటుంది. సో మనకు టికెట్లు కూడా మనకు వచ్చి ఈజీగా దొరికిపోతుంది. అందువల్ల జర్నీ విషయం ఎలా ఉందో కొంచెం లాగా నిదానంగా అయితే మన ట్రైన్ అయితే సికింద్రాబాద్కి అలాగే మనకు వచ్చేసి ఆదిలాబాద్కి అయితే రీచ్ అయింది. సో సికింద్రాబాద్కి వచ్చేసి మనకు 2 గంటల లేట్గా రీచ్ అయింది. అలాగే ఆదిలాబాద్కి వచ్చేసి మనకు 1 అవర్ లేట్గా అయితే రీచ్ అయింది. కృష్ణా ఎక్స్ప్రెస్కి వచ్చేసి మనకు జనరల్ కూడా కొంచెం పెంచుంటే బాగుండు. సో స్లీపర్ వచ్చేసి మనకు 14 కోచ్లు అయితే ఉంది. సో జనరల్ ఒక 6 కోచ్లు ఉన్నా కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మనకు చాలా ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఈ ట్రైన్ మనకు ఎక్కువ మంది జనరల్ రావడానికి ట్రై చేస్తారు. సో దానివల్ల కొంచెం జనరల్ పెంచితే బాగుంటుంది. అలాగే ఈ ట్రైన్కి వచ్చేసి మనకు రీసెంట్గా LHB కోచెస్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అందుకే ఈ ట్రైన్కి ఇలా జరుగుతుందేమో. ఫైనల్గా చూసుకుంటే మన కృష్ణా ఎక్స్ప్రెస్ కూడా తొందరలో వచ్చేసి మనకు LHB కోచెస్ అయితే రన్ అవబోతుంది. సో చూద్దాం, ఆ రోజు కూడా మనం వచ్చేసి ఫస్ట్ రన్ అయితే చేద్దాం. సో నేనైతే చల్లపల్లి దాటింది అసలు వీడియో అయితే ఏమైతే చేయలేదు, ఎందుకంటే మనకు వర్షం అయితే చాలా ఫుల్గా అయితే పడుతూ ఉండింది. సో అందుకంటే జమున స్లీప్ వేసి మనం మార్నింగ్ అయితే చూసుకున్నాను. ఫైనల్గా వచ్చేసి మనం అయితే ఆదిలాబాద్కి అయితే రీచ్ అయిపోయినాము. సో డీబోర్డింగ్ ఫ్రమ్ ఆదిలాబాద్. సో వీడియోని కంప్లీట్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చేసి తిరుపతి నుంచి ఆదిలాబాద్ వరకు మనకు పుల్ చేసిన లోకమోటివ్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి WP4 లోకమోటివ్ అయితే మనకు పుల్ చేసింది. సో ఫుల్గా వచ్చేసి మనకు ఈ లోకమోటివ్ అయితే పుల్ చేసింది. సో ఒక్కసారి ఈ లోకో నెంబర్ అయితే చూడండి, 22322 బాగుంది నెంబరు. ఈ ట్రైన్లో కానీ చూసుకుంటే మొత్తం వచ్చేసి మనకు కోచెస్ కానీ మొత్తం 24 కోచెస్ అయితే ఉంటుంది. సో దీంతో వచ్చేసి మనకు 2 వచ్చేసి SLRT కోచెస్ మొత్తం 2 అయితే ఉంటుంది. అలాగే స్లీపర్ వచ్చేసి మొత్తం 14 కోచ్లు అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకు వచ్చేసి థర్డ్ ఏసీ వచ్చేసి మొత్తం 4 కోచ్లు, అలాగే జనరల్ వచ్చేసి మొత్తం 4 కోచ్లు.